దినమెల్లా దుఃఖాక్రాంతుడనే సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు. 8వ వచనం, నేను సొమసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయిచున్నాను. తర్వాత ఈ యొక్క వచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ. టు బౌ డౌన్ అనే మాట, లేకపోతే టు బీ బౌ డౌన్ అనే మాట మాట్లాడుకున్నాం. వాక్యం ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే మనము లేదా నిబంధన ప్రజలు, దేవుని నిబంధన జనాంగం తమ తలలు వంచి తగ్గించుకొని బౌ డౌన్, ఏ మాట అయితే రాసిందో ఆ బౌ డౌన్ అనగా తల వంచుకొని నిలబడతాము, లేకపోతే తగ్గించుకొని దేవుని సన్నిధిలో నిలబడతాము. మన కొరకు పరలోకము బౌ డౌన్ అనగా క్రిందికి దిగొస్తుంది అనే మాటని, అది విశ్వాస సంబంధమైనటువంటి ఒక హోప్, నిరీక్షణాస్పదమైనటువంటి అంశం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇది 6వ వచనం నుంచి మనం నేర్చుకున్నాం. ఇందులో మనకుండే ఒక అంశం ఏంటంటే, ఈ యొక్క శ్రమ లేకపోతే సఫరింగ్ అనేది వ్యక్తిగత పాపము, లేకపోతే నేనేం తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, నేనెందుకు ఈ కీర్తన చదవాలి, లేకపోతే ఈ యొక్క మాటలు నేను దుఃఖాక్రాంతుడనే ఎందుకు ఉండాలి. దీని గురించి మనం ఈ యొక్క 6వ వచనాన్ని ధ్యానించేటప్పుడు చాలా లోతైనటువంటి విషయాలు అన్న గురించి తర్వాత కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. ఇక మనమున్న మనల్ని దేవుడు ఏ జనరేషన్లో, ఏ తరములో, ఏ ప్రాంతంలో, ఏ వంశంలో, ఏ జనాంగంలో మనల్ని సృష్టించి అక్కడే ఎందుకు ఉంచాడు, ఇక్కడే ఉంచడం వల్ల మన గురించి దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు 7వ వచనాన్ని కొంచెం ఆలోచన చేస్తాం. 7వ వచనాన్ని చూడండి ఒకసారి. 7వ వచనంలో, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయించున్నాను. ఈ మనోవేదన అంటే కేవలము పైకి కనిపించేది, లేకపోతే అందరికి కనపడేది కాదు. అది కేవలం ఒక మనిషి లోపల పడే బాధ. 7వ వచనము ప్రారంభమయ్యేటప్పుడు బికాజ్ అనే పదం లేదా ఫర్ అనే పదంతో ప్రారంభించబడుతుంది. ఇంగ్లీష్లో లేకపోతే హీబ్రూలో కీ అనే పదంతో, కీ కస్సలాయ్, ఈ కస్సల్ అనే మాటకి లేకపోతే కెసల్ అనే పదానికి లాయిన్స్, సైడ్స్, బ్యాక్ అని అర్థం. ఈ కెసల్ అంటే తెలుగులో మనకి నా నడుము అని రాస్తుంది. యాక్చువల్గా నడుము కాదు, బైబిల్లో మనకు నడుము అనే మాట చాలాసార్లు కనపడుతుంది. నడుము అంటే ఎగ్జాక్ట్గా నడుము అని కాదు, లాయిన్స్ అని అర్థం. నడుము కట్టుకుంటా అంట. యాక్చువల్గా ఈ లాయిన్స్ అనేది దీన్ని ఒకసారి కీర్తన 69వ కీర్తన ఒకసారి చూద్దాం. ఒకసారి 69వ కీర్తన.
ఇక్కడ వారు 23 వచనం, వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక, వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించును. సో ఈ నడుము అనే మాట, లేకపోతే ఈ నడుము, నా నడుము తాపముతో నిండి ఉన్నది అనే వచనం ఈ యొక్క 38వ 7వ వచనం 38వ కీర్తనలో చూస్తాం. ఇంతకీ నడుము అంటే అర్థం ఏంటి? నడుము అంటే ఇంగ్లీష్లో లాయిన్స్ అంట. లాయిన్స్ ఆర్ సైడ్స్ ఆర్ బ్యాక్ అని అర్థం. అయితే ఈ లాయిన్స్ అంటే అర్థం ఏంటి అసలు? స్పెసిఫిక్ లొకేషన్ ఏదైతే ఉందో, ఇది ఫిజికల్గా పర్టికులర్ లొకేషన్ గురించి లేకపోతే పర్టికులర్ ఆర్గన్ గురించి కాదు, కానీ ఎలాంటి విషయం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాయిన్స్ అంటే ఈవెన్ కొత్త నిబంధనలో కూడా ఈ యొక్క లాయిన్స్ అనే పదం పేతురు పత్రికలో చూస్తాం. చాలా చోట్ల ఈ పదం రిపీట్ చేయబడుతూ ఉంటుంది. ఈ లాయిన్స్ అనే పదం, నా అంతరింద్రియం నాకు బోధిస్తున్నాయి అని చెప్పేటప్పుడు కూడా ఈ లాయిన్స్ అనే పదం మనకు కనపడుతుంది. తర్వాత అక్కడ అంటే బోధించేది ఒక రకమైనటువంటి లాయిన్స్ అంటే, ఇంకో భాషలో చెప్పాలంటే కిడ్నీస్ అని కూడా ఒక్కోసారి చూస్తాం. ఇంకొకసారి అయితే ఈ లాయిన్స్ అనేవి సంథింగ్ మన ప్రస్తుత శరీరం మాత్రమే కాదు, కానీ మన లేకపోతే ఫ్యూచర్కి సంబంధించిన ఆ యొక్క మనలో నుండి మన భవిష్యత్తు లేకపోతే మనలో నుంచి ఏవైతే జనరేట్ చేయబడతాయో వాటికి సంబంధించిన అంశాన్ని మనకు బోధిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ లాయిన్స్ అనేవి అంటే అసలు ఇది ఎలాగా మాట్లాడాలి? లాయిన్స్ అంటే ఈ ఈ నడుము అనే పదం మనకు కనపడుతుంది, కానీ నడుము అంటే నడుము కాదు, కానీ ఆ నడుములో నుండే భవిష్యత్ జనరేషన్స్ బయటకు వచ్చే ప్లేస్ అని అర్థం సింపుల్గా. అనగా భవిష్యత్ జనరేషన్స్ ఎక్కడి నుంచి అయితే బయటికి రాబోతున్నారో, ఇది పర్టికులర్గా ఒక ఆర్గాన్ గురించి కాదు. నా నడుము తాపంతో అంటే నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది, లేకపోతే నా భవిష్యత్తు గురించి ఇక్కడ మనకు హీబ్రూలో మాలా అనే పదం, మాలు నిక్లే అనే పదం మనం చూస్తాం. నడుము తాపముతో నిండి ఉండుట. ఈ మాల అనే మాటకి టు బీ ఫుల్, టు బీ ఫిల్డ్ అని అర్థం. అనగా పూర్తిగా నింపబడిందట. ఈ యొక్క నడుము అనేది పూర్తిగా నింపబడింది. కాలా అనే మాటకి టు బర్న్, టు రోస్ట్, టు బీ ఇన్ఫ్లేమ్డ్, అనగా అగ్నితోనూ మంటతోనూ లేకపోతే ఒక రకమైనటువంటి కాల్చివేయబడినటువంటి పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నాను. ఒక రకమైనటువంటి ఇన్ఫ్లమేషన్ లేకపోతే నొప్పి, మంట, తర్వాత ఇన్ఫ్లమేషన్ లేకపోతే ఇన్ఫ్లమేషన్, తర్వాత ఆ యొక్క డిసీజ్కి సంబంధించినటువంటి ఏదైనా ఉండకూడనివి ఉండడంతో, లేకపోతే అవి నింపబడ్డప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కలిగే నొప్పి, బాధ ఎలా ఉంటుందో, మంట ఎలా ఉంటుందో, అలాంటి మంట గురించి మాట్లాడుతున్నాడు. అంటే అల్టిమేట్లీ నా నడుము తాపంతో నిండి ఉన్నది అనే వచనము, ఆ నడుము తాపంతో ఉండడం అంటే జస్ట్ నడుము నొప్పి గురించో లేకపోతే నడుములో ఉండే దేని గురించో మాట్లాడలేదు, కానీ అల్టిమేట్లీ ఈ నడుము తాపంతో నిండి ఉండటం అనే వచనము భవిష్యత్తులోకి, అనగా భవిష్యత్ తరాలకి సంబంధించిన అంశాన్ని మాట్లాడుతుంది. భవిష్యత్ తరాలకి సంబంధించినటువంటి వాటిని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి లేకపోతే ఆ గడిచిన కాలపు ముందు తరాల వారి యొక్క పాపము, దోషము, మనకున్నటువంటి ఇప్పుడు అనగా జనరేషనల్
కర్స్ కానీ జనరేషనల్గా మనకు అంటుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతి తరం యాక్చువల్గా దేవుని ఉద్దేశం ఏంటంటే ఒక ఒక రెక్టిఫికేషన్ అంట. ఇప్పుడు ఇందాక మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా కొరాహు యొక్క పాపం యొక్క రెక్టిఫికేషన్ సమూయేలు జన్మతో, సమూయేలు పుట్టడంతో తీరిపోయింది. అంటే కొరాహుకు సంబంధించినటువంటి ఆ యొక్క పాపం ఏదైతే ఉందో ఆ పాపం యొక్క రెక్టిఫికేషన్ అదే వంశంలో నుండి, అదే తరంలో నుండి, అదే వంశంలో నుండి ఈ సమూయేలు పుట్టడం ద్వారా తీరిపోయింది. అనగా సమూయేలు యొక్క ఆత్మీయ జీవితం ద్వారా కొరహు పాపం తీరిపోయింది. అలాగే లోతును మనం అబ్జర్వ్ చేస్తే లోతు యొక్క పాపము అంటాం కదా, దాన్ని రెక్టిఫికేషన్ మోయాబీలు, అమ్మోనీయులు అంటాం. రూతు అనే ఒక స్త్రీ రూతు గ్రంథం మనం ధ్యానించినప్పుడు మాట్లాడుకున్నాం. రూతు గ్రంథంలో 3వ అధ్యాయంలో రూతు బోయాజులు వారి ఏమంటామంటే ఒక రాత్రిని 3వ అధ్యాయం మాట్లాడుతూ ఉంది. వారిద్దరి యొక్క ఆ యొక్క ఒంటరిగా వారు గడిపినటువంటి రాత్రి. అయితే ఆ రాత్రి గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక పక్క నుంచి ఏమో లోతు కుమార్తెల రాత్రి, ఇంకో పక్కనేమో యూదా తామారులకు సంబంధించిన ఇంకొక రాత్రి. ఆ 2 రాత్రులకు సంబంధించిన రెక్టిఫికేషన్ రూతు బోయాజుల ఆ యొక్క 3వ అధ్యాయంతో రెక్టిఫై చేయబడతా ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఎవ్రీ జనరేషన్, ప్రతి తరంలో దేవుడు మెస్సాయాను భూమి మీదకి పంపించాలి, రక్షణను పంపించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఆ రక్షణ భూమి మీదకి తీసుకురావడానికి సరిపడినటువంటి ఒక లాంచింగ్ ప్యాడ్, లేకపోతే రక్షణ భూమి మీదకి ప్రవేశపెట్టడానికి సరిపడినటువంటి ఆత్మీయ జీవితాన్ని భూమి మీద దేవుడు కోరుకుంటాడు. అయితే పాయింట్ ఏంటంటే ప్రతి తరం, ఈరోజు నువ్వు నేను మనం ఉన్నటువంటి తరానికి, మనం ఉన్నటువంటి ఆ యొక్క వంశావళంతటికీ రెక్టిఫికేషన్ అయి ఉన్నాం. గమనించండి ఒకసారి, ఇలాంటి విషయాలు బైబిల్లో చాలా చూస్తాం. అనగా రూతును బట్టి ఆ యొక్క లోతు, తర్వాత మోయాబీల పాపాలు క్షమించబడ్డాం, లేకపోతే రెక్టిఫై చేయబడ్డాం. అంటే ఒక్క నీతిమంతుడు ఎలాగైతే ఒక ప్రాంతం కోసం నిలబడతాడో, ఒకరు నిలబడి ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుడు అంటే జస్ట్ నీతిమంతుడు కాదు, నీతిమంతుడు మహాజ్ఞానం కలిగిన వాడు, దేవుని యొక్క ఆలోచన, దేవుని ఉద్దేశాలు తెలిసినవాడు, వాక్య ప్రత్యక్షత కలిగిన వాడు. ఆ నిలబడి మధ్యలో నిలబడి ప్రార్థన చేయగలిగిన వాడు మోషే లాంటి వాడు. లేకపోతే ఒక వ్యక్తి నిలబడితే చాలు. అలాంటిది ఈ యొక్క ప్రతి వ్యక్తిని దేవుడు ఒక రెక్టిఫికేషన్, ఒక సొల్యూషన్ లాగా, లేకపోతే ఒక పరిష్కారం లాగా, లేకపోతే ఒక మెడిసిన్ లాగా ఈ భూమి మీదకి దేవుడు మనల్ని పంపించాడు. సో అయితే పాయింట్ ఏంటంటే, నా నడుము తాపంతో నిండి ఉన్నది అనే మాటకి అర్థం ఏంటంటే, నేను ఒక్కడనే రాలేదు, నాలో నుంచి ఇంకా చాలా జనరేషన్స్ రాబోతున్నాయి. అంటే ఈ లాయిన్స్ అనేది, అనగా ఈ యొక్క నడుము తాపంతో, నడుము అనే పదము నడుము కట్టుకునుట, నడుమునకు సత్యమును దట్టి అనే మాట మనం చూస్తాం. అసలు ఈ నడుము అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి గమనించండి ఒకసారి. నడుము అంటే ఒకటి శరీరంలో ఉండే ఒక అవయవం గురించి మాత్రమే కాదు, కానీ నడుము అంటే మన వ్యక్తిగత మన సిద్ధపాటు, లేకపోతే రాబోయే తరాలు. ఇక్కడ ఒక మాట ఏంటంటే, మామూలుగా మనం హీబ్రూలో తోల్దోత్ అనే మాట మనం చూస్తాం. తోల్దోత్ అంటే వంశావళి అని అర్థం. ఆ వంశావళి అనేది, ఆ తర్వాత ఇంకో మాట, ఈ లాయిన్స్ అనే పదము మనకు నీ గర్భవాసంలో నుండి అంటాడు. గర్భము అనే పదం కూడా లాయిన్స్ కిందికే వస్తుంది. ఎవరితో అన్నమాట అది? నీ గర్భవాసం అనే మాట అబ్రహాంతో చెప్తున్నాడు. అబ్రహామ, నీ గర్భవాసంలో నుండి పుట్టేవాడు నీకు వారసుడు అవుతాడు అని చెప్పాడు. ఈ యొక్క అంటే ఒక వ్యక్తి యొక్క తోల్దోత్ అనే మాటకి, లేకపోతే వంశావళి అనే మాటకి, అంటే వంశావళిని భూమి మీదకి తీసుకొచ్చే ఒక ప్లేస్ అనమాట. యాక్చువల్గా వంశావళి అంటే జనరేషన్స్ మాత్రమే కాదు, అనగా తరాలు, పిల్లలు మాత్రమే కాదు. కానీ వంశావళి అంటే మీకు ఉదాహరణకి ఆదికాండము 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో భూమి ఆకాశముల ఉత్పత్తి క్రమం అని రాసి ఉంటుంది తెలుగులో. భూమి ఆకాశముల ఉత్పత్తి క్రమం. యాక్చువల్గా అక్కడ ఉత్పత్తి అన్న దగ్గర
జీనియాలజీ, లేకపోతే తోల్దోత్ వంశావళి అని ఉంటుంది. అంటే భూమి ఆకాశాల వంశావళి అని అర్థం అక్కడ. అయితే పాయింట్ ఏంటంటే వంశావళి అనే మాటకి అర్థం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం ద్వారా ఏం ప్రొడ్యూస్ చేయబడుతుంది, మన మాటల ద్వారా ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం, మన ప్రవర్తన ద్వారా ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం, మన యొక్క స్వభావం ద్వారా మన యొక్క స్వభావం ద్వారా ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఏ విషయాలు ఈ భూమి మీద, లేకపోతే మనం ఉన్నటువంటి వంశంలో, మనం ఉన్నటువంటి తరానికి మనము యాడ్ చేస్తూ ఉన్నాం. అయితే విషయం ఏంటంటే ఆ ప్రొడ్యూస్ చేసే అంశాలని మనలో నుండి బయటకు వచ్చే వంశావళి అంటాం. అయితే ఆ వంశావళి బయటికి తీసుకొచ్చే ఆ ప్లేస్ని నడుము అని పిలుస్తాం. నడుము అనేది కేవలం శారీరక సంబంధమైనటువంటి ఒక అవయవం కాదు, కేవలం శరీరంలో ఉండే ఒక భాగం కాదు, కానీ ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం యొక్క నెక్స్ట్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేసేది. నెక్స్ట్ జనరేషన్ అంటే పిల్లలు కాదు, కానీ మనం ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎలాంటి సాక్ష్యాన్ని భూమి మీద కలిగి ఉంటాం, మనల్ని ఏమనుకుంటారు, లేకపోతే నీకున్న పేరు ఎలా ఉంది, లేకపోతే అయితే నీ నడుము కట్టుకుంటా అంటే అర్థం ఏంటంటే నీలో నుంచి బయటకు వచ్చేదాన్ని నీవు కట్టుకొని ఉండడం, అనగా దాన్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం, సత్యమును దట్టి చేత నడుము కట్టుకుంటా. అయితే అంతేకాకుండా దీని గురించి మాట్లాడేటప్పుడు పేతురు మాట్లాడేటప్పుడు నడుము అనే మీ మనస్సును కట్టుకోండి అంటాడు. నడుము అనే మనస్సును కట్టుకోండి అంటాడు. అంటే మనస్సు అంటే మన థాట్స్, అనగా వీఆర్ సోల్ బీయింగ్స్, వీఆర్ లివింగ్ సోల్ బీయింగ్స్, అనగా ప్రాణాత్మలము లేదా జీవించు ప్రాణులము లేదా జీవించు ఆత్మలము అని చదువుకుంటాం. అయితే విషయం ఏంటంటే ఆ లివింగ్ అంటే మనలో రోజు ఏదో ఒక థాట్ పుడుతూనే ఉంటుంది, ఏదో ఒక ఆలోచన మనం జనరేట్ చేస్తూనే ఉంటాం. మనలో జనరేట్ అయ్యే ప్రతి థాట్ ఏదైతుందో అది యాక్చువల్గా జనరేట్ అయ్యే స్థలాన్ని లాయిన్స్ అంటాం. ఆ జనరేట్ అయ్యే ప్లేస్ని లాయిన్స్ నడుము అని అర్థం. అంటే మన మనసులో మీరు కళ్ళు మూసుకున్న ఏవో కనబడుతూనే ఉంటాయి, మీరు నిద్రపోతున్న ఈ ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి. సో దాన్నే మనం కళలు అంటాం. పాయింట్ ఏంటంటే ఇది ఎప్పుడూ ఆగవు. మనం బ్రతికున్నంత కాలము ఈ థాట్ ప్రాసెస్, లేకపోతే మన యొక్క థాట్ జనరేషన్స్ అనేవి ఆగకుండా కంటిన్యూ చేయబడతాయి. అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ, అయితే ఆ థాట్ ప్రాసెస్ని థాట్స్ని జనరేట్ చేసే ఆ ఏరియాట బర్నింగ్, లేకపోతే అది ఎలా ఉందంటే రోస్ట్ అయినట్టుగాను, టు బీ రోస్ట్ ఆర్ టు బీ ఇన్ఫ్లేమ్డ్, మంటగాను, లేకపోతే నొప్పితోను, లేకపోతే ఇన్ఫ్లమేషన్ అంట, అనగా ఒక డిసీజ్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లమేషన్తో నిండి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అంటే నా ఆత్మీయ జీవితాన్ని బట్టి నేనేం ప్రొడ్యూస్ చేస్తానంటే, ఇందాక నుంచి మనం ముందు అనగా ఇదే కీర్తనలో మాట్లాడుకున్నట్టుగా నా మూర్ఖత వలన కలిగిన గాయములు స్రవించుచున్నవి, అవి దుర్వాసన గలవై ఉన్నవి. అయితే ఇక్కడ దానికి సంబంధించినటువంటి కంటిన్యూషనే. సో నా నడుము తాపముతో నిండి ఉన్నది అంటే అర్థం ఏంటంటే నేనున్న పరిస్థితిలో ఏం ప్రొడ్యూస్ చేస్తున్నానంటే మంటతోనూ తాపంతోనూ ఉన్నటువంటి నడుము కలిగి ఉండి, అనగా ఆ పెయిన్, ఆ నొప్పిలో నుండే, ఆ వేదనలో నుండే, బాధలో నుండే నా థాట్స్ అన్నీ కూడా ఒక మనిషి స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఒక మనిషి మానసిక క్షోభ, మానసికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు మంచి థాట్స్ బయటికి రావు. కేవలం కూడా ఇంకోటి ఏంటంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దని చెప్తాం. ఎందుకు డెసిషన్స్ తీసుకోవద్దంటే అప్పుడు వచ్చే ప్రతి ఆలోచన ఆ క్షణానికి సంబంధించిన ఆలోచనే వస్తుంది. టెంపరీ ప్రాబ్లమ్స్కి పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకుంటా. అంటే ఇప్పుడు కయీను హేబేల్ని చంపేయడం అనే అంశం ఉందనుకోండి. కయీను హేబేల్ని చంపడం అనేది చూడండి ఒకసారి, చంపేయడం అనే మాట ప్రభు మాట్లాడుతూ నరహత్య అనే పదాన్ని కేవలం నోటి మాటతోనో, లేకపోతే ఒక వ్యక్తి గురించినటువంటి అవగాహన, అనగా ఒక వ్యక్తిని నువ్వు ఎలా చూస్తున్నావు అనేది నువ్వు చంపేసావా లేదా అన్నదానికి, అనగా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రాస్తున్న మాటలను బట్టి చూస్తే ద్రోహి అన్న, వ్యర్థుడ అన్న, లేకపోతే కోప్పడిన, ఇవన్నీ కూడా నరహత్యకు ప్రైమరీ థింగ్స్. అవి ఇంటర్నల్గా నరహత్య జరిగిన తర్వాతే బయటికి వస్తుంది. అనగా ఇప్పుడు
వ్యర్థుడా అని అనాలి అనిపించే థాట్ ప్రాసెస్ లోపల ఎలా జనరేట్ చేయబడిందో ఇది జనరేట్ అయ్యే ప్లేస్ని లాయన్స్ అంటాం. తర్వాత ద్రోహి అనాలి. ద్రోహి అనే వాళ్ళ ద్రోహాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తే ఆ జనరేటింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని నడుము లాయన్స్ అంటాం. నడుము అని అర్థం. తర్వాత వ్యర్థుడా అనగా దేవుని పోలిక చొప్పున సృష్టించబడినటువంటి ఒక సహోదరుణ్ణి వ్యర్థుడా అనో ద్రోహి అనో లేకపోతే కోపం వచ్చే విధంగా మనం కోపాన్ని జనరేట్ చేసుకొని ఉన్నాము అంటే ఇవన్నీ మన లోపల ముందు జరుగుతాయి. సో ఈ యొక్క స్ట్రెస్లోనూ నడుము తాపంతో ఉన్నప్పుడు ఇలాంటి తాపంతో కూడినటువంటి స్ట్రెస్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు తన డెసిషన్స్ తన యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయంటే క్షణికమైనటువంటి నిర్ణయాలు. క్షణికావేశం అంట. ఈ క్షణికావేశం అంటే చూడండి ఒకసారి కయ్యను పర్మనెంట్ సొల్యూషన్, టెంపరీ ప్రాబ్లం. ప్రస్తుతం తనకున్నటువంటి ప్రాబ్లం కోపం ఉంది, ద్వేషం ఉంది, ఇవి ప్రస్తుత కాలం. అయితే ప్రస్తుతం దాన్ని ఆ సమయంలో అనగా స్ట్రెస్లోను తర్వాత ఆ యొక్క స్ట్రెస్లో ఉన్నప్పుడు లేకపోతే నడుము తాపంతో ఉన్నప్పుడు అవి జనరేట్ చేసే థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ కాలానికి ఆ సమయానికి మాత్రమే అవి. తర్వాత మనం అవతలికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని దాటి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ నిర్ణయం అప్పుడు తీసుకొని ఉండాల్సింది కాదు. నేను ఈ ఆలోచన అప్పుడు నేను కొద్దిసేపు ఆగుంటే బాగుండేది, కొంచెం నేను ఉపేక్షించుంటే బాగుండేది కదా, కొద్దిగా ఆగుంటే ఇదిగో ఈ మాట అనకుండా ఉంటే లేకపోతే ఈ పని నేను చేయకుండా ఉంటే ఆ రిగ్రెట్ అనేది లైఫ్ లాంగ్ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అంటే ఆ సమయంలో చూడండి ఒకసారి ఒకరు స్ట్రెస్లో ఉన్నప్పుడు జస్ట్ దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చొని దేవా నా పరిస్థితి ఇది అని చెప్పుకోగలగాలి. లేదా ఆ సమయంలో ఒక ఆత్మీయునితో కూర్చోగలగాలి. దేవా నాకు ఒక మంచి ఆత్మీయుని దయచే, ఒక ఆత్మీయ స్నేహం నాతో కలిసి ఆమె నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో ఏ ప్రార్థన చేయాలో తెలియట్లేదు, నా కోసం ప్రార్థన చేసే ఒక ఆత్మీయ స్నేహితుడు, లేకపోతే మూలుగుతూ కూర్చొని పరిశుద్ధాత్మదేవ నాతో నా పక్షంగా ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతో ఏం ప్రార్థన చేయాలో అర్థం కావట్లేదు, నాకు నా పక్షంగా నువ్వు ప్రార్థన చేయని ఒంటరిగా మౌనంగా కూర్చోవాల్సిన సమయం అది. స్ట్రెస్లో ఉన్నప్పుడు పర్మనెంట్ సొల్యూషన్స్ ఫర్ ద టెంపరీ ప్రాబ్లమ్స్. ఆ కొంచెం చిన్న సమస్య కోసం, ఆ చిన్న ఇబ్బంది కోసం పర్మనెంట్ సొల్యూషన్ అది కయ్యను లైఫ్ లాంగ్ వెంటాడే అంశం. అయితే పాయింట్ ఏంటంటే నా నడుము తాపంతో నిండి ఉన్నది అంటే మనము మానసికంగా లేకపోతే ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆ యొక్క శ్రమ, బాధ, వేదన, లేకపోతే మంట, నొప్పి, ఇవన్నీ నా జనరేషన్స్ అనగా నేనేం ప్రొడ్యూస్ చేస్తున్నానో దాన్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి ప్రభువా అని చెప్తున్నా. నా నడుము తాపంతో నిండి ఉన్నది అని చెప్పేటప్పుడు నేను ప్రస్తుతం ఉన్న మానసిక స్థితిని బట్టి, నా ప్రస్తుత మానసిక స్థితిని బట్టి చాలాసార్లు జడ్జ్ చేయడానికి కూర్చుంటాం కదా. ఒక ఆయన ఇలాగంటాడు, నేను వాళ్ళ నీ పొరుగు అని ప్రేమించమనే మాటని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాన్ని ఎలా చెప్పాలి మాకు అర్థమయ్యేటట్టు చెప్పు అంటే ఆయన ఒక రబ్బీ మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, నీ కేసును నువ్వు వాదించుకోవడానికి, నీ కేసుని అనగా నీ పక్షంగా నిలబడి వాదించే వాళ్ళు ఎవరుంటారు ఈ భూమి మీద అంటే, నేనే తప్పు చేయలేదు, ఒకవేళ పాపం చేసినా తప్పు చేసినా అది నా ఉద్దేశం అది కాదు అని నీ పక్షంగా వాదించుకోగలిగిన బెస్ట్ లాయర్ ఎవరంటే నువ్వే. నీ కేసుని నువ్వు వాదించుకున్నంత బాగా ఎవ్వరు నీ కోసం వాదించలేరు. నీ కేసుని నువ్వు వాదించుకున్నంత అద్భుతంగా, శ్రేష్టంగా ఎవరు ప్రజెంట్ చేయలేరు. ఇదిగో నేను ఈ పాపం చేశాను కదా, అయితే నా ఉద్దేశం అది కాదు అని నిరూపించగలం, మాట్లాడగలం, చెప్పగలం. అదే ఇతరులు పాపం చేసినప్పుడు మనకి వీఆర్ ద బెస్ట్ జడ్జ్. ఇతరులు ఎవరైనా తప్పు చేస్తే లేకపోతే మన ఎదురుగా పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, మీకు విషయం తెలుసా, ఒక సమస్యలో ఉన్న వ్యక్తి ఎక్కడికైనా వెళ్తే ఇచ్చే సలహాలు మామూలుగా ఉండవు. లేకపోతే ప్రతి ఒక్కరు సలహాలు ఇస్తారు. మనము ఏమంటామంటే నష్టంలో, కష్టంలో, ఇబ్బందిలో ఉన్నప్పుడు మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు, సూచనలు చెప్పేవారు చాలామంది ఉంటారు.
మనం చేసిన ప్రతి దాన్ని కండెమ్ చేస్తాం, లేకపోతే మనం చేసే ప్రతి దాన్ని జడ్జ్ చేస్తారు. అదే చూడండి ఒకసారి, అంటే ఇతరుల తప్పును ఎత్తి చూపించే విషయంలో హూ ఈజ్ ద బెస్ట్ జడ్జ్ అంటే మనమే. మరొకసారి మన కేసుని మనం ప్రజెంట్ చేసుకునేటప్పుడు, అంటే ఇదిగో నేను చేశాను ఇది, అయితే నా ఉద్దేశం ఇది కాదు, అదే విషయం అవతలోడు చేస్తే మాత్రం అది ఎలా ఉంటుందంటే, ఎలా మాట్లాడతామంటే నువ్వు తప్పు చేసావంటావు, జడ్జ్ చేస్తాం. పాయింట్ ఏంటంటే, నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, ఆ జడ్జ్ చేసే పనిని ఆపేసి నీ కోసం నువ్వు ఎట్లా వాదించుకుంటావో, నీ కేసుని నువ్వు ముందు పెట్టి ఎలా ప్రజెంట్ చేస్తావో, ఇదిగో నాకున్న మానసిక స్థితిని బట్టి నేను ఇలాగ మాట్లాడుతున్నాను. ఒక మనిషి స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ని బయటికి తీసుకురావడానికి రకరకాల వేస్ వెతుక్కుంటాడు. ఎవరినో తిట్టడం, ఎవరి గురించో చెడ్డగా మాట్లాడుకోవడం, ఎవరినో దూషించడం, ఎవరినో శపించడం, ఏదో ఒక చోట, ఎక్కడో చోట ఆ లోపల బర్నింగ్ సెన్సేషన్ ఏదైతుందో దాన్ని బయటికి తీయాలి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఉంటే అది ఎలాగైతే ఎక్కడో చోట బయటికి అది స్రావంలాగా బయటికి తన్నుకొని వస్తుందో, అలాగే ఇది బయటికి రావడానికి, మానసిక సంబంధమైనటువంటి యొక్క స్ట్రెస్ని బయటికి తీయడానికి మనం ఏదో ఒక సోర్స్ని వెతుక్కుంటాం. నా పాయింట్ ఏంటంటే, ఈ నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించము అని చెప్పేటం ఒక మనిషి యొక్క క్రియలను బట్టి జడ్జ్ చేయడం కాదు, కానీ ఆ క్రియల్ని ప్రేరేపించిన లోపలున్న మానసిక స్థితి అలాంటిది. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా సరే ఏదైనా చేశారంటే ఫస్ట్ అది క్రియారూపకం దాల్చడం కంటే ముందే, ఒక క్రియ అనగా నరహత్య అనే ఒక క్రియ జరగకముందే అది లోపల జడ్జ్ చేయబడుతుంది. అంటే వాళ్ళు జస్టిఫై చేసుకొని, ఎస్ నేను ఇప్పుడు చేసేది కరెక్టే, నేను కరెక్టే చేస్తున్నాను జస్టిఫై చేసుకోకుండా ఏ వ్యక్తి ఏ తప్పు చేయడు. అంటే అర్థం ఏంటంటే, ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితిని, పరిస్థితులు, లేకపోతే అంతేకాకుండా మనం ఏం వింటున్నాము, ఏం చూస్తున్నాము, ఏవేవి లోపలికి తీసుకుంటున్నాము, అవి మన సోల్ని క్రియేట్ చేస్తాయి, తయారు చేస్తాయి. మనం ఎలాంటి సోల్ కలిగి ఉన్నాము, నిష్కలంకము, పరిశుద్ధము, నిందారహితమైనటువంటి నిర్దోషమైనటువంటి సోల్ని దేవుని ఎదుట మనం కలిగి ఉండాలి. అయితే ఆ నిర్దోషత్వానికి ఆపోజిట్గా ఉండే విషయాలు ఏవేవైతే మన లోపల ఉన్నాయో వాటన్నిటినీ కడుక్కోవడానికి, వాటన్నిటినీ మనల్ని ప్యూరిఫై చేయడానికి దేవుడు తన వాక్యోదకం చేత ప్రతిరోజు అయితే మనం చూసేవి, వినేవి పాపాన్ని ప్రేరేపించే విషయాలనే వింటూ ఉండి, పాపాన్ని ప్రేరేపించే విషయాల్ని, ద్వేషాన్ని, అహంకారాన్ని, లేకపోతే గర్వాన్ని, లేకపోతే నరహత్యని, లేకపోతే కాముకత్వాన్ని, వీటిని ప్రేరేపించే విషయాల్ని వింటున్నాం, చూస్తున్నాం. అవన్నీ మన లోపల ఫామ్ అయ్యి మనల్ని తయారు చేస్తాయి, మన సోల్ని తయారు చేసి ఒక లేకపోతే ఒక పాప ప్రపంచాన్ని లోపల సృష్టించబడిన తర్వాతే పాపము క్రియారూపకం మనలో దాలుస్తూ ఉంది. అందుకే ఈ మాట చెప్పేటప్పుడు, నా నడుము తాపంతో నిండి ఉన్నది అంటే నేను ప్రస్తుతం ఉన్న నా స్థితి నెక్స్ట్ జనరేషన్ని నాలో నుంచి బయటకు వచ్చేదాన్ని, అది దోషభరితమైనటువంటిది, లేకపోతే ఆ యొక్క స్రావమే బయటకు వస్తుంది తప్ప ఇన్ఫ్లమేషనే బయటికి నన్ను అపవిత్రపరిచే విషయాలు నా హృదయంలోంచి బయటకు వస్తున్నాయి అని చెప్పడం కోసం ఈ మాట మన ముందుంది. ప్రార్థన చేసుకుందాం ఒక్కసారి ఈ రోజు కోసం. మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. హృదయంలో నుండి బయటకు వచ్చేవి ఏవైతున్నాయో అవే మనిషి అపవిత్రపరుస్తాయి అన్న మాటను బట్టి మీకు వందనాలు. మా సోల్ని అపవిత్రపరిచే విషయాలు ఏవైతే మా లోపల నుంచి బయటకు వస్తున్నాయో వాటన్నిటిని బట్టి ఈ సమయంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈరోజు నేను ప్రభు మాకు అవసరమైనటువంటి ఇదిగో వాక్య భాగాన్ని మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఏకీభవించి మాటలు ఇదిగో విని గ్రహించి అర్థం చేసుకొని ఎవరెవరైతే ఈ వాక్యాన్ని అనుసరించడానికి, ఇదిగో వాక్య ప్రకారం జీవించడానికి తమ హృదయాలు సిద్ధపరచుకున్నారో వారందరి కోసం నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. క్రీస్తు గొప్ప నామన ఇదిగో నేను ప్రభా ఒక్కొక్కరిని మీ యొక్క కృప కిందకి తీసుకొస్తున్నాం. దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి. స్తోత్రం నాయన, మీకే వందనాలు. మీ సన్నిధిని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇక్కడ కూర్చొని వాక్యం వినేవారు, వారి కుటుంబాలు, ఇదిగో వారి వ్యక్తిగత జీవితాలు, సంఘములు, ఇదిగో ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడే ఆ యొక్క వధువు ఎలాగైతే ఇన్సైడ్ అవుట్ పరిశుద్ధమైనటువంటి సోల్స్తో నింపబడుతుందో
అలాంటి సోల్స్ ఇక్కడ తయారవడానికి కృప దయచేయండి. ఇదిగో ఈ సోల్ ట్రైనింగ్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఉదయకాలము. ఇదిగో మీ వాక్యంతో మరియు ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతో మిమ్మల్ని ఎదుర్కోవడానికి మాకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన సహవాస భాగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ, ఈ సహవాసం ఇలాగ కలిగి ఉండడం ఇదిగో మా భాగ్యం అని మరొకసారి, మీ కృపాని మరొకసారి ఒప్పుకుంటూ కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తూ, ఏకీవించిన వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ దీవించి ఆశ్రయించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామన స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.